అందరికీ నమస్తే, జయభీమ్. ఈరోజు తిరువూరులో కొన్ని రోజుల నుండి కొన్ని నెలల నుండి ట్రాఫిక్గా తిరువూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం గురించి కథలుగా చెప్పుకోవడం సందర్భాలు లేకపోలేదండి. మరి వాళ్ళ గత కొంతకాలంలో ఒక సబ్ రిజిస్టర్ జగన్మోహన్ రావు గారు ఎవరో మరి ఆయన అక్రమాలకు పాల్పడితే ఆయన సస్పెండ్ చేశారండి. ఈ మధ్య కాలంలో మరి చాముండేశ్వరి దేవి గారు అనే మహిళా అధికారి గారు వచ్చి ఉన్నారు. మరి ఆ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అనేక వివాదాలు, అవినీతి అక్రమాలు, మరి కొంతకాలం అవినీతి అక్రమాలు వివాదాలు వస్తున్న నేపథ్యంలో మరి అధికారిని మరి ఫిర్యాదులు దృష్టిలో పెట్టుకొని ఏదైతే మొత్తానికి సచివాలయానికి తరలించినట్టు కూడా తెలుస్తూ ఆరోపణలు లేకపోలేదు. ఆ నేపథ్యంలోనే మరో అధికారిని నియమించడం జరిగింది. ఆ అధికారి వచ్చినటువంటి 2-3 రోజుల్లోనే మరలా ఈ అవినీతి ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో మరి చాముండేశ్వరి దేవి గారు అనే ఒక అధికారి మరలా వచ్చి ఆయన సీట్లో కూర్చోవటం, మరి ఈ వివాదాలు కూడా మరి జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం పైనే గత కొన్ని రోజుల క్రితం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారికి కొంతమంది జర్నలిస్టులు మరి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కూడా ఇంతమటికి దాని మీద స్పందించలేదండి అధికారులు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా మరి కొంతమంది ఎంఆర్ఓ విఆర్ఓలు కలిసి లేని కాగితాలను సృష్టించారు. సృష్టించి దాని ద్వారాగానే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి గోడి వెళ్ళబడుతున్నారండి. మరి ఇవాళ ఇవన్నీ ఇలా ఉంటే మరి ఈ సబ్ రిజిస్టర్ చాముండేశ్వరి దేవి గారు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి మరి ఈ మధ్యకాలంలో అకస్మాత్తుగా ఒక అనాథ ఆశ్రమం గుర్తొచ్చింది. ఆమెకి అనాథ ఆశ్రమం గుర్తొచ్చి ఈ అనాథ ఆశ్రమంలో మరి కొన్ని అనాథ మరి అందులకు మరి కొన్ని బియ్యం కట్టలు 2 బియ్యం కట్టలు తర్వాత ఆ నిత్యావసర వస్తువులు సరుకులు తీసుకెళ్ళి మరి ఇచ్చిన నేపథ్యంలో మరి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఈ కథ వెనకమాల కూడా అనేక ఆరోపణలు లేకపోలేదు. కంపల్సరిగా ఇవన్నీ చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఈ కార్యక్రమం పెట్టిందని ఆరోపణలు లేకపోలేదండి. అది అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో కూడా మరి ఇవాళ ఎన్నో ఆరోపణలు గతంలో మరి మన పక్కన మరి స్క్రోల్ అవుతున్నాయండి మన పేపర్ కటింగ్లు. ఇవాళ సోషల్ మీడియాలో వికృతంగా మరి ఇవాళ ఈ అవినీతి అక్రమాల తిరువూరు సబ్ రిజిస్టర్ మీదనే కార్యాలయం మీద వచ్చినటువంటి ఆరోపణల మీద మరి తక్షణమే పై ఉన్నత అధికారులు స్పందించి మరి అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరి జర్నలిస్టులు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై అదేవిధంగా ఇంకా ప్రజలు మరి చేస్తున్నటువంటి పలు ఆరోపణలపై తక్షణమే అవసరం మీద ఒక టీముని వేరుపరిచి మరి ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఈ సబ్ రిజిస్టర్పై వస్తున్నటువంటి మరి అవినీతి ఆరోపణలపై స్పందించి మరి చర్యలు తీసుకొని ఈ తిరువూరు మరి మండలంలో తిరువూరు రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి అక్రమాలకు చోటు లేకుండా చేయాలని మరి తిరువూరు ప్రజలు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా మరి గతంలో కూడా ఇదే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒక అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికారిని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యాలు లేకపోలేదు. మరి ఇవాళ అటువంటి నేపథ్యాలు ఉండి కూడా మరి ఇవాళ తిరువూరులో ఈ సబ్ రిజిస్టర్ గారు చాముండేశ్వరి దేవి అనే అధికారి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉందంటే మరి ఇవాళ
వేరే చోటకు కూడా వెళ్ళి ఇవాళ తిరిగి మళ్ళీ అదే ప్లేస్లోకి వచ్చిందంటే దీని వెనకమాల బలమైనటువంటి కారణాలు ఉన్నాయి అని చెప్పేసి మరి ప్రజలు ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై, అదేవిధంగా మరి ఈ మధ్య గతంలో కూడా ఒక ఎంఆర్ఓ ఒక విఆర్ఓ కలిసి, అదేవిధంగా మరి ఇప్పుడున్నటువంటి సబ్ రిజిస్టర్ చాముండేశ్వరి ఈ ముగ్గురు కలిసి ఒక భూమిని లేనికైతే సృష్టించి రిజిస్టర్ చేసినటువంటి నేపథ్యాలు ఉన్నాయని మరి ఆరోపణ లేకపోలేదు. తక్షణమే ఈ మంచికోట ప్రభుత్వంలో ఇటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడేటువంటి అధికారులపై చర్యలు తీసుకోకపోతే మరి రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి మరి మచ్చ వచ్చే పరిస్థితులు లేకపోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మరి ఈ అవినీతి అక్రమాలు ఆరోపణటువంటి ఈ అధికారిపై ఈ మంచికోట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, జై భీమ్.